వచ్చాడు. 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఏముంటారు, తేడా ఏం రాదు కదా. రాదు. సరే నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే. అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా? ఏంటి కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుపుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే అడిగిస్తానా? నెవర్. సిగ్గులేదు. పెట్టే ఫోను, పెట్టాయి. ఏమంత? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో. ఇదేంటిది ₹10 చారిటీ? నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలు ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా, ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి ₹200. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే ₹12,000 అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేదు నువ్వు నాకు తెగ నచ్చేసావు. డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేసుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో, నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదుగా? లెక్క పెట్టగల. ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయడం ఏంటి? ఏంటే ఎందుకు బయట బోర్డులో రాసింది? ఇల్లు అద్దెకి ఇవ్వబడదు. అగ్రిమెంట్లో రాసింది ఇల్లు అద్దెకిస్తున్నట్టు. అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చింది 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్టే. నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు 1,000 రూపాయలు సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త. మేకులు గీకులు కొట్టావు అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి, వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ నుంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో. ఏంటి మేకప్ లొకేషన్ లోనా? మీరు రావాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రోగ్రామ్ కి కొత్త హీరోయిన్ పెట్టారు. అవునమ్మా, మమ్మల్ని ఆవిడ దగ్గరికి వెళ్ళమని ప్రకాష్ గారు చెప్పారు. వాట్? నా బదులు కొత్త హీరోయిన్ పెట్టారా? ఎగ్జాక్ట్లీ. ఆ మేకప్ అవుట్ అవుట్ అవుట్. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళండి. కమాన్, హరి అప్, హరి అప్, హరి అప్. ప్రకాష్, అది కాదు ప్రకాష్, ఇది చాలా అన్యాయం.
ఈ లైన్ లో ప్రతి వాళ్ళకి తప్పని పరిస్థితి ఇది. మార్కెట్ ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఎక్కడ క్రేజ్ ఉంటుందో అక్కడ పోయిట్రీ ఉంటుంది. నువ్వు చాలా స్వార్థపరుడివి. నో, హే, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను స్వార్థపరుణ్ణైతే ఇంత అందం అందుబాటులో ఉన్నా ఏనాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు. కానీ నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో సింగిల్ ఎంపీ కూడా నేను ఆశపడలేదు. సో ఐఎమ్ క్లీన్. ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్. ఐఎమ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా రెస్ట్ తీసుకో. ఓకే? ఓ మై గాడ్, షూటింగ్ టైం అయింది. బాయ్, టేక్ ఇట్ ఈజీ. ये आपकी गाड़ी की चाबी है। मुझे नई हीरोइन का पास नौकरी मिली है। शूटिंग नहीं तो मैं पागल हो जाता हूँ। मैं चलूंगा। సీత, ఏంటండి? మామయ్య, మనందరం కలిసి నార్త్ ఇండియా టూర్ కి వెళ్తున్నాం. మేమెందుకయ్యా, మీరు వెళ్ళండి. అదేం కుదరదు. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి. అది కాదయ్యా, నాకు వేరే పనులున్నాయి. అందుకని బాబుని తీసుకుని మీరు సరదాగా వెళ్ళండి. ఏమంటావే? మీ మాటే నా మాట అంటాను. నువ్వేమంటావు? మీ మాటే నా మాట మరి నువ్వేమంటావు? బస్సు బయలుదేరుతుందంట. బాబు సిద్ధంగా ఉన్నాడు అంటాను. హాయ్ రీటా. హాయ్ వాణి. ప్రకాష్ నన్ను తీసేసి కొత్త హీరోయిన్ పెట్టుకున్నాడు. ఇది మామూలే. ఇది మామూలేనా? ఏమిటో ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. పిచ్చి బోర్గా ఉంది. మా ఇంటికి రావా? సారీ వాణి, నాకు వేరే పనుంది. ఇట్స్ ఆల్ రైట్. हाय रति। हाँ, मैं बिल्कुल अकेली हूँ। आज शूटिंग भी नहीं। मुझे बहुत बोर लगती है। तुम मेरे घर आओ ना। क्या नहीं आ सकती हो? ओह, शूटिंग जा रही हो? अच्छी बात। అన్నా, మన గురించి తెలిసిపోయినట్టుంది. పోలీసులు వచ్చారు. పోలీసా? అయితేనే ఆయన పట్టుకుంటా. అన్నా, చెల్లి పారిపోతుంది. పట్టుకోరా బాబర్తి. అన్నా, నువ్వు చూడరా.
ఆగండి. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇదిగో మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. నువ్వు ఇటు వెళ్ళు. యా వచ్చిందటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పదా. దాన్ని కొట్టాలని చెప్పచ్చు కదా. రాయ్ సార్. వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. పోండి. బాబాయ్ పైన ఉన్నాడు. ఎల్లో సరిగ్గా చెప్పరా? ఇటెల్లో బాబాయ్ ఇటు వచ్చేసాడు మళ్ళీ. వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్. ఏంటి, ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య, కనీసం ఈ కట్లన్నా ఇప్పన్నయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం, ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా లే. చెట్టని అయ్యా పోలీసు తుడిచేస్తానులే. సారీ. గోపిగాడు వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపిగాళ్ళు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకు ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళో. వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయితే రై అయితే ఈ అమ్మాయి నీకెలా తెలుసు?
లవ్వు. లవ్వా? నో మనీ, లేచిపోయింది. One kiss 2000? Yeah, 2 kiss 2000. It's too cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. Hey. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా? ఇది పెద్ద డెక్క. పింఛోళ్ళు కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటున్నారా? చిచ్చే. ఇప్పుడు అడుగు డబ్బులు ఇంత కట్ట ఈ డేట్ అయిపోతుంది. 99 I love her. 2000 express. 2001 she's accepted. 2002 city full roaming. 2003 marriage fix. But in between entered the dragon. She's jump, I catch. Understand? అర్థం కాలేదా? I see. Namaste. See you coming. Body shivering. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడతాడా నీకు? కొట్టడు మరి. నీ గెట్టప్ అలా ఉండి ఉంటుంది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. ఏడు సూపర్. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్, చెప్తాను. ప్లీజ్ రండి, చెప్తాను. ప్లీజ్ కమ్. స్టాండ్ దేర్. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ. ఈ కుడ్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గళ్ళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్లో ఉండు, లైన్లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. వాడిని అడిగి తీసుకోరా. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంటా? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్ సార్, మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. జర్నలిస్ట్ రాంబాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్లో నగరంలో దొంగతనంలోనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కూర్చో.
కొట్టింది నండ్రా నువ్వు నోర్మి. ఏం రాసాం ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? బాగా ఆకలిస్తే ఎడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్లితే ఎడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా? చాలా కష్టం అండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? అసలు ప్రెస్టేషన్ లో ఉన్నాడు. చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే. ఇప్పుడు రాత్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాత్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను, ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాం కానీ నిజంగా రాసేస్తామేంటి? ఎవరమ్మా ఇద్దరం పెడితే బాగోదురా. సూపర్. ఎవడ్రా నువ్వు? ఏంట్రోలో తొంగి చూస్తున్నావు? ఏంట్రోలో తొంగి చూస్తున్నావు? కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ 100 రూపీస్. 100 రూపాయలు. ఇది నాదా? అంటే కొంచెం అటు ఇటుగా. ఎంతడిగా? 100. 500 తీసుకో. బాగా వేసినందుకు కాదు, బాగా వేయనందుకు. అదేంటి సార్? నేను దొంగని. యు మీన్ థీఫ్? చోర్. చోర్. మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా? Hi sir, what can I do for you? Tell me what you want. Any cocktails? బయట ఒక రెడ్ బైక్ ఉంది, ఎవరిది? అక్కడ టాటా షాప్ ఓనర్ ఉన్నాడు, అతను. ఓ ఏంటది బుద్ధి లేకుండా? ఓ యా 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 దిస్ డిజైన్ ఫర్ యూ ఓన్లీ. నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నోళ్ళు చూడడం ఫాట్ లేపే, ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగం అంటూ ఒకటి కాపలా ఉంటాడు, అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గాడి గుర్తే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నాలాంటి స్మార్ట్ ప్లాన్ చేశానుకో వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు. టెల్ మీ వాట్ దే కెన్. హే వాట్ ఆర్ డూయింగ్? హే హూ ఇస్ దిస్? నో 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 డోంట్ డు లైక్ దట్. నో. వీడిని స్టేషన్ కి తీసుకెళ్ళి జాయింట్లు తీసేంద్రా. సార్ ఓకే సార్. సాలే పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు.
వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చేపబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. Come on. You better come on. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, Come on. You better come on. Come on. You better come on. Yo baby, you can see now. You better come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. వన్ సెకండ్. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరి పాపులారిటీ గీసిస్తావా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఘం నాకు కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తావు. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్. అయితే
Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్, అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నా? ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్, ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళైందా? అక్రమ సంబంధాలన్నీ? అలాంటి ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్.
వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమా ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తా ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. సో ఇది నువ్వు కాదు. నో సార్, నువ్వు చూసింది ఇతనేనా? అతను కాదు సార్, నెగిటివ్. వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమి ఇస్తారు గానీ నిందా గోవా. అదెందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది. అందుకని బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ చేస్తానండి. స్టేషన్ లో ఏసీ చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్. మా ఆవిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకొచ్చి టపా టపా కొట్టుకుంటే పొప్పి కట్టి. భయ్యా నేనేం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటో లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. ఏరా మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవాణి గారు జూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్స్ సార్, తలా 2 లక్షలు. 2 lakhs పీనట్సా? వాళ్ళని ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి. అంటే ఎరా అన్ని రెడీ అయినా? ఇదే ఈ శాడీ చెప్పడం వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పడ్డాను తెలుసా అండి. అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కలేదా? పీటర్, send them one by one. హలో, థాంక్యూ. ఏమయ్యా, లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందిలే, ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు. యు నో మై స్పెషాలిటీ ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియల్లీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music. Yeah. 1, 2, 3. Woo! Waiting for single leg dance, right? Can you stop the music? Stop. What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి. మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసాడవయ్యా. విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. ఓ సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. ఏంటి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్, నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇల్లు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక. ఆ దూకేదో వెంకీ దూకోండి. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతూనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా, దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్? ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖ్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా? ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకోండి. నాకేం ప్రాబ్లం? భయ్యా వాడికి ఈత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమన్నా అవుతే కేసు అవుతురా? ఎలాగా? హెల్ప్.
థ్యాంక్స్ భయ్యా యూ సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా భయ్యా. నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నో. అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది భయ్యా. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సర్లే నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే విననేంటి? ఈ అమ్మ ముష్టి ఈ అమ్మ ఏరియలు పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తారు. చెప్పారా? చెప్పేయ్. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పేయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. టమ్ టమ్ డోల్యా సిలరేగిందిలే బం బం బోల్యా రాను రాను అంటూ చిన్నద్యం రమిల గుడికొచ్చే చిన్నద్యం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగుని ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు. ధర్మ చేతి చేదైతే మానే ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదన్నది వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐఎమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. 100 రూపాయలు ఉంది, చిల్లర లేదు. 100 రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా 100. ఓకే ఏమంటావే? 100. ఏవే? అవును 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధు నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కంటి సేవా. అబ్బాయే సందగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి. అబ్బా మంచి బిట్టు. గుడ్డాడు కదండి, కనిపిస్తలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తొప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా? మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తా. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? క్వార్టర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్ గా నొక్కేసింది. ఎవర్రా? పప్పల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చేపబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది?
చింపేశానండి. మళ్ళీ ఇస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ ఒక స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. సార్ ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ? అలాంటివి లేవు. ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగను సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత. జాక్సన్, మైక్లెస్ జాక్సన్. వెరీ గుడ్. మా కాలేజీని పావనం చేయండి. పావనం అయింది. యువర్ నేమ్ ప్లీజ్? ఏకలింగం. వైస్ ప్రిన్సిపాల్ అండ్ తెలుగు లెక్చరర్ ఆఫ్ దిస్ కాలేజ్. నైస్ టు మీట్ యు మిస్టర్ ఏకలింగం. She is my assistant Rangila. And another assistant Mr. Hrithik Roshan. Okay. Right. Yeah, follow me. Okay.
స్టాప్ ఇట్. చంపేస్తాను రాస్కెల్స్. సారీ, వీళ్ళే మా స్టూడెంట్స్. వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసగా సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఇన్ఛార్జ్ బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా. నమస్తే. బాయ్. వీ డాన్స్ మాస్టర్ ఏంట్రా? ఈ రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. అబ్బా ఏం లేదు సార్. సార్ మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలీదు, పోను పోను మీకే తెలుస్తుంది. మీకు ఫరాక్ అని తెలుసు? ప్రభుదేవా తెలుసు. వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు నేనే. అయ్యా మీకు మైక్ టైసన్ తెలుసా? సార్ అతను బాక్సర్ సార్. ఓ గుడ్ క్యాచ్ మ్యాన్. డాన్సర్ కావాల్సినోడు బాక్సర్ అయిపోయాడు, అది నా టాలెంట్ తోనే. మిస్ రంగీలా టెల్ మీ అబౌట్ మీ. నెక్స్ట్ చిరంజీవి, కమల్ హాసన్, నమస్తే సార్. షారూక్ ఖాన్, చిరుతల పరావ్. నమస్తే సార్. బతుకున్న రోజుల్లో హలో. ఓకే. వన్ సెకండ్ సార్, లారెన్స్ లైన్ లో ఉన్నారు సార్. విషయం ఏంటో కనుక్కో. హలో, మీతో మాట్లాడతాడండి సార్. ఓకే ఓకే. హలో మిస్టర్ లారెన్స్, నా శిష్యుడా? హాయ్ చెప్పు. వాట్? వెరీ సింపుల్ మ్యాన్. కుడికాలు ఊపు, ఎడంచే లేపు. షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు, కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు. నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే? వాట్? స్టెప్ వేసి చూపించాలా? అయితే ఓకే, వాచ్ ఇట్. యా దిశా దిశా బువా యా జియా దువా యా. ఓకే సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా. అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. మనకి జబ్బు వస్తే హోమియోపతి, అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. సార్ ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా? షేట్, అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు, నా శిష్యురాలు చాలు. షో మీ. No formality, only dance. Go there. Hrithik Roshan, follow me. నమస్తే సార్. రితిక్ రోషన్ ఏంట్రా? Mr. Missedi, come out. Useless fellas. Give me that Veena. Thank you. Why? చించేశారు సార్. మామూలే కదా. చిరిగింది మూమెంట్ కాదు, మీ ప్యాంట్. ఓకే గైస్, ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు, మనం వేరే డ్రెస్లు కొను. హలో, ఇస్ ఇట్ 24343? yes 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. My heart is beating, it's something teething, I'm waiting for you. సూపర్. Thank you. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. అంటే నిన్ను కాదు, మై సెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు. సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కండలు కాంతారావు అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికే మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే. నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంట్ గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. కుడివైపు తిరిగి
అయితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరస కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా. ఏవే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిల్లవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా 24343 వచ్చా. కుమ్మేస్తా. ఇదేంటి ఏం చేయకుండా అరిచేస్తుంది.